సరే మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటి సాధన పత్రము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క సాధన పత్రంలో వచ్చేసి 6 పదజాలంలో కీలక పదం ఆధారంగా పదాలను రాయండి, వాటితో వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ బహుమతి పుస్తకము అని ఇచ్చున్నారు. ఇంకా కొన్ని పదాలు వచ్చేసి రాసిన తర్వాత వాటితో సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ నేను వచ్చేసి బహుమతి, పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వచ్చు, గ్రంథాలయంలో పుస్తకాన్ని చదవచ్చు, తర్వాత పుస్తకం చదవడం వల్ల జ్ఞానం పెంపొందుతుంది, మంచి చెడులు తెలుస్తాయి, విజ్ఞానము, తెలివితేటలు, ఆనందము అనేటువంటిది, బుద్ధి వికాసము పెరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి కొన్ని వర్డ్స్ అనేటువంటి రాయడం జరిగింది, పదాలను రాయడం జరిగింది. వీటిని వచ్చేసి మనము 2 పదాలను ఉపయోగించి వాక్యంగా రాయడం జరిగింది. పుస్తకాలను చదవడం వల్ల విజ్ఞానము, జ్ఞానము పెంపొందుతుంది. పుస్తకాలను మనము బహుమతి రూపంలో అందరికీ పంచవచ్చు. పుస్తకాలు చదవడం వల్ల తెలివితేటలు, బుద్ధి వికాసం అనేటువంటి పెంపొందుతుంది. పుస్తకాలు చదవాలి అంటే గ్రంథాలయాలకు వెళ్ళాలి అనేటువంటిది 2 పదాలను వచ్చేసి ఒకే దాంట్లో సొంత వాక్యం కింద రాయడం జరిగింది. తర్వాత ఇచ్చిన పదాలను ఒకే వాక్యంలో ఉంచి సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ దినపత్రికలు, వారపత్రికలు అని ఇచ్చున్నారు. నేను మా ఇంటికి దినపత్రికను, వారపత్రికను తెప్పించుకుంటాను. పుస్తకాలు చదవడము అలవాటు చేసుకోవాలి. గ్రంథాలయము, పిల్లలను వారానికి ఒకసారైనా గ్రంథాలయానికి తీసుకుని వెళ్ళేటువంటి అలవాటు చేయాలన్నమాట. నాకు బొమ్మలు, కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. సరైనటువంటి పదాలతో జతపరిచి రాయండి. ఇక్కడ వచ్చేసి చిత్రాలను గీసేవారిని ఏమంటారంటే చిత్రకారులు అంటారు. కవిత్వం రాసేవారిని కవులు అంటారు. వార్తలు సేకరించేవారిని విలేకరులు అంటారు. రచనలు చేసేవారిని రచయితలు అంటారు. సంపాదకత్వాన్ని చేసే వారిని సంపాదకులు అని అంటారు.